సొంత కాంగ్రెస్ పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారు. న్యాయం కోరుతూ టెంటు వేసి పోరాటం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పేరుపల్లి గ్రామ పంచాయతీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పేరుపల్లి గ్రామ పంచాయతీ 8వ వార్డు నెంబర్గా గెలిచిన బోళ్ల రమేష్ను సొంత కాంగ్రెస్ పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఉప సర్పంచ్ పదవి తనకేనని ఎమ్మెల్యే సాక్షిగా హామీ ఇచ్చానన్నారు. సర్పంచ్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ నన్ను ఎన్నికల అనంతరం పక్కన పెట్టి వేరే వ్యక్తికి ఉప సర్పంచ్ కట్టపెట్టడం ఘోర అన్యాయమని మండిపడ్డారు. పార్టీ గెలుపు కోసం తన శ్రమను పూర్తిగా వినియోగించుకొని పదవుల పంపకంలో తనను మోసం చేశారని ఆరోపించారు. సొంత పార్టీ నేతల కుట్రతోనే తనకు అన్యాయం జరిగిందని, దీనిపై అధిష్టానం వెంటనే స్పందించి న్యాయం చేయాలంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట టెంటు వేసి నిరసనకు దిగారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని బొల్లా రమేష్ స్పష్టం చేశారు. నా పేరు బోళ్ళ రమేష్, కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షుడిని. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ పేరుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలలో నేను 8వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ బాధ్యతంతా నేను మీదేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో నేను ముందున్నాను. ప్రధాన పాత్ర పోషించాను. నేను ఎమ్మెల్యే అంచరుడు కానీ ఇంకో రకంగా. దీంట్లో భాగంగా మేము ఎన్నికల కంటే ముందు మాట్లాడుకున్న దాంట్లో నాకు ఉప సర్పంచ్గా ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. అది అందరికీ ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులకి, నాతో పాటు ఉన్నటువంటి సహ నాయకత్వానికి కూడా తెలుసు. వాళ్ళందరూ కలిసి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాతనే ఎన్నికలకి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినటువంటి పరిణామంలో మేము అందరం ఒక టీమ్గా పనిచేసి కాంగ్రెస్ పార్టీని 500లకు పైగా మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఇక్కడ ఆ గెలుపులో భాగంగా జరిగినటువంటి మాకు 7 వార్డులు కూడా వచ్చినాయి. ఆ 7 వార్డులు మాకు ఉన్న 10 వార్డులో 7 వార్డులు మేము గెలిచినాం. 7 వార్డులు గెలిచిన సందర్భంగా ఉప సర్పంచ్ ఎన్నిక జరిగే సందర్భంలో మా పార్టీ నాయకులే అప్పటికప్పుడు మేము ఉంటామనేసి నాకు అడ్డంగా వచ్చి ఎన్నిక జరగకుండా ఇబ్బందులు పాలు చేసి నాకు ఉప సర్పంచ్ రాకుండా అడ్డుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు నేను ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. మీరేమైనా ముందేనా కాగితాలు అంటే డాక్యుమెంట్స్? ముందుగా మాకు ఎమ్మెల్యే గారు చెప్పాడు. దీని విషయంలో ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. మా సహచర నాయకత్వానికి కూడా తెలుసు నాకు ఉప సర్పంచ్. కానీ మేము దాంతో పాటుగా కొన్ని సందర్భాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో, వార్డు మెంబర్ల విషయంలో మాట్లాడుకునేటప్పుడు కూడా మేము ఈ చర్చకు వచ్చింది. ఇది అందరికీ తెలుసు కూడా. అయినా కూడా వాళ్ళు ఈరోజు మాట తప్పి నాకు రాకుండా అడ్డుకొని రకరకాల ఇబ్బందులకు చేస్తూ నిన్న ఏకపక్షంగా మా పార్టీ వార్డు మెంబర్లు 4 నాతో ఉంటే మిగతా 3 వార్డు మెంబర్లను పట్టుకొని గెలిచినటువంటి ప్రతిపక్ష వార్డు మెంబర్ని మరియు 2 ఇండిపెండెంట్ని తీసుకొని వాళ్ళు నిన్న ఉప సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొని అక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇది నాకు పార్టీ పరంగా ఇక్కడ నుండి నాయకత్వం చేసినటువంటి అన్యాయంగా నేను దానికి నిరసనగా ఇక్కడ దీక్ష చేస్తున్నాను. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటంటే ప్రధానమైన డిమాండ్? నా ప్రధానమైన డిమాండ్ లేదు. ఇప్పుడు ఆ ఎన్నిక సక్రమం కాదది. సొంత పార్టీలో 4 వార్డు మెంబర్లు ఉండి ఎమ్మెల్యే గారి అభిప్రాయానికి వ్యతిరేకంగా వీళ్ళు వెళ్ళి ఏకపక్షంగా వీళ్ళున్న 3 వార్డు మెంబర్లతోటి ఇంకో 3 వార్డు మెంబర్లని ఇంకో రకంగా తీసుకొని వచ్చి ఇవాళ ఇక్కడ ప్యానల్గా ఏర్పడడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని నేను నిరసనగానే ఈరోజు దీక్ష చేస్తాను.